పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా? ఫైర్ అనేది పుష్ప సినిమా డైలాగు. అదే పవన్ అంటే పవర్ అనుకుంటారా? వట్టి ఫ్లవరు అనేది మన రోజా మేడం డైలాగు. మరి పవర్ స్టార్ ఫ్లవర్ స్టార్ గా ఎందుకు అవుతున్నాడో మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పరా? అందరూ నవ్వుతున్నారు. ఎందుకు మేడం? మీరన్న ఆ ఫ్లవర్ స్టార్ ను చూసా? ఎన్నికల ముందేమో పెద్ద పవర్ స్టార్ లాగా ఓ ఊగిపోతూ మాట్లాడతారు. మరి ఇప్పుడేమో ఫ్లవర్ స్టార్ లాగా యూత్ చెవుల్లో ఫ్లవర్స్ పెడతాడు. అవునా? అప్పుడేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. మరి ఇప్పుడు రబ్బర్ లాగా వంగుతాడు. ఈ మాత్రం దానికి ఎమ్మెల్యే పదవి ఎందుకు, టీసీఎం పదవి ఎందుకు, అసలు పార్టీనే ఎందుకు అని అడగరా అందరూ? హీరోల్ని సినిమాల వరకే చూడాలి. అసలు పవన్ ఎక్కడ మేడం ఈ మధ్య చక్కగా కళనే వాడతలేడు? ఆయన హరిహర వీరమల్లు ఏదో సినిమా ఫినిషింగ్ లో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ లు తీసుకునేందుకే గెలిపించిండ్రా పబ్లిక్. అక్కడ నిరుద్యోగులంతా ఉద్యోగాలేవి, నిరుద్యోగ భృతి ఏది అని అడుగుతున్నారు కదా మేడం. ఈ రాష్ట్రంలో ఎవరికి జాబులు వచ్చాయా అంటే ఎవరికి మేడం? చంద్రబాబు నాయుడికి సీఎం జాబ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం జాబ్ వచ్చింది, అలాగే లోకేష్ గారికి మంత్రి జాబ్ వచ్చింది. అంతేగాని వీళ్ళైతే ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు, ఒక్క జాబ్ ఇవ్వలేదు అంటారు. అంతేనా మేడం? వీళ్ళు తెరిచిన పరిశ్రమలు ఏవైనా ఉన్నాయంటే ఉందా మేడం? ఉంటే ఏందది? ఎవరు ఓపెన్ చేసిండ్రు? పవన్ కళ్యాణ్ గారు ఒక సెలూన్ ఓపెన్ చేశారు. ఇంకా అలాగే కడపలో ఒక కొత్త ఎమ్మెల్యే ఉంది. ఏం పేరు ఆవిడ పేరు? మాధవిరెడ్డి. ఆమెనా? మాధవిరెడ్డి గారు. ఆవిడేం ఓపెన్ చేసిండ్రు మేడం? ఆవిడేమో చెప్పుల షాప్ తెరుస్తుంది. పెద్ద కంపెనీనే. ఇంకా రోజా గారు? అలాగే మన కర్నూలుకు సంబంధించిన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు. ఆ మినిస్టర్ ఏం కంపెనీకి రిబ్బన్ గుంజిండు మేడం? ఆయన వైన్ మార్ట్ ఓపెన్ చేస్తాడు. అన్ని పెద్ద తరహా పరిశ్రమలే. వీటికి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తారు నాకు అర్థం కావట్లా. మీకే ఏంది మేడం? ఎవ్వరికి అర్థమై ఉండదు. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? సంవత్సరం అవుతున్నా ఈ రోజుకి ఒక పరిశ్రమ తేలేకపోతున్నారు, ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతున్నారు. ఈ ప్రశ్న వాళ్లకు వాళ్లే వేసుకుంటే బెటర్ ఏమో అని కొందరు అనుకుంటున్నారు. సర్లే మేడం, మరి ఉంటున్నిగా.